రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్న మాజీ ప్రధాని దేవేగౌడ మనవడు ప్రజ్వాల్ రేవణ్ణ బాగోతంపై జేడీఎస్ చర్యలు తీసుకుంది. పార్టీ నుంచి ప్రజ్వాల్ రేవణ్ణను సస్పెండ్ చేసింది. ప్రజ్వాల్ రేవణ్ణపై లైంగిక ఆరోపణల నేపథ్యంలో ఈ చర్యలు తీసుకుంది. ప్రజ్వాల్పై లైంగిక ఆరోపణల కేసులో సిట్ విచారణకు కర్ణాటక ప్రభుత్వం ఇప్పటికే ఆదేశించింది. అటు సిట్ విచారణకు సహకరిస్తామని జేడీఎస్ తెలిపింది. కర్ణాటకతో పాటు దేశవ్యాప్తంగా సిట్టింగ్ ఎంపీ ప్రజ్వాల్ రేవణ్ణపై ఆగ్రహ జ్వాలలు రేకెత్తుతున్నాయి. సిట్టింగ్ ఎంపీ ప్రజ్వాల్ రేవణ్ణపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలు కన్నడ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ విషయంలో కాంగ్రెస్, జేడీఎస్ మధ్య మాటల యుద్ధం కొనసాగుతుంది. లోక్సభ ఎన్నికల ముందు ప్రజ్వాల్ రేవణ్ణ వివాదం తెరపైకి రావడం బీజేపీని కలవరపెడుతుంది. అటు లైంగిక వేధింపుల వివాదం వెనుక కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ హస్తం ఉందని ప్రజ్వాల్ బాబాయ్ మాజీ ముఖ్యమంత్రి హెచ్డి కుమారస్వామి ఆరోపించారు. శివకుమార్ను వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ప్రజ్వాల్పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి సిట్ దర్యాప్తు చేస్తుందని కుమారస్వామి చెప్పారు. వీడియో క్లిప్పులు ఉన్న పెన్ డ్రైవ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపిణీ చేశారనే విషయాలపైన సిట్ దర్యాప్తు సాగాలని డిమాండ్ చేశారు. వీడియోలో కనిపించేది ప్రజ్వాల్ ముఖమే అనటానికి ఆధారం ఏంటని ప్రశ్నించారు. అటు కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై కుమారస్వామి ఫైర్ అయ్యారు. భాజపాకు ప్రధాని మోదీకి ఈ కేసుతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇక దేవేగౌడకు తనకు ఎటువంటి సంబంధం లేదన్నారు. ప్రజ్వాల్పై లైంగిక వేధింపుల ఆరోపణలకు సంబంధించి సిట్ దర్యాప్తు చేస్తుందని కుమారస్వామి చెప్పారు. వీడియో క్లిప్పులు ఉన్న పెన్ డ్రైవ్లు ఎక్కడి నుంచి వచ్చాయి, ఎవరు పంపిణీ చేశారనే విషయాలపైన సిట్ దర్యాప్తు సాగాలని డిమాండ్ చేశారు. వీడియోలో కనిపించేది ప్రజ్వాల్ ముఖమే అనటానికి ఆధారం ఏంటని ప్రశ్నించారు. అటు కాంగ్రెస్ చేస్తున్న విమర్శలపై కుమారస్వామి ఫైర్ అయ్యారు. బీజేపీకు ప్రధాని మోదీకి ఈ కేసుతో సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఇక దేవేగౌడకు తనకు ఎటువంటి సంబంధం లేదని అన్నారు.